కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం శివారు సావిత్రి నగర్లో త్రాగునీటి సమస్యలు తీర్చాలని మహిళలు మంగళవారం ఆందోళన నిర్వహించారు. గ్రామంలోని మహిళలంతా రోడ్డు మీదకు చేరి తమ సమస్యను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. గత సంవత్సరం నుండి త్రాగునీటి సమస్యతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల చుట్టూ తిరిగి మొరపెట్టుకున్నా మా సమస్యను పరిష్కరించట్లేదని, దీంతో రోడ్డుపైకి వచ్చి ఆందోళన చేస్తున్నామని తెలిపారు. ఈ విషయాన్ని తెలుసుకున్న పుదుచ్చేరి ప్రభుత్వ ఢిల్లీ ప్రత్యేక ప్రతినిధి మల్లాడి కృష్ణారావు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని సమస్యను అడిగి తెలుసుకున్నారు. మేము ఎన్నో దుక్కులకి వెళ్ళాం, ఆఫీసులకి గట్ట వెళ్ళాం, కర్ణానికి ఆర్యకి అందరికి ఇబ్బంది చేశాం. కానీ ఎవరు గట్ట వచ్చి మీ సమస్య తీర్తామని ఎదురుకు రాలేదు. పోలీస్ స్టేషన్కి గట్ట ఎన్నోసార్లు తిరిగినా కానీ మాది ఎవరు పట్టించుకోలేదు కాబట్టి ఈ రోజున రోడ్ బాక్ చేయడానికి మేము వచ్చామన్నమాట. వస్తే గురువు గారు వచ్చి మాకు సమస్య తీరుతాననేసి మంచి మాటలు మాట్లాడి వెళ్ళారు. గంటకి ఎవరూ స్పందించలేదు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు రాలేదు. కానీ కృష్ణారావు గారు వచ్చిన 2 నిమిషాలకి మా ప్రాబ్లం కి సొల్యూషన్ వచ్చింది. అంటే ఆయన వస్తే గానీ మాకు సొల్యూషన్ రాలేదు. అంటే ఉన్న ఎమ్మెల్యేలు ఈ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ ఏమైపోయారు? మాకు ఓట్లు వేయించుకోవడానికి వస్తారు లేదా లేకపోతే రారా ఎవరోని సరే మాకు రావాలి మళ్ళీ కాబోయే రోజుల్లో అనేసి మేము కోరుకుంటున్నాం. ఎవరు వచ్చినా గానీ దుప్పటి ముసుకెట్టుకుని పడుకోవడమే. అశోకు, రాటరాజు, ఎవరో దినేసు వీళ్ళందరూ దుప్పటి ముసుకెట్టు పడుకుంటారు. చేశాడంటే సాగుతున్నారు ఏం చేస్తాడు? మొహకాడికి చూపించాలి, వచ్చి మాట్లాడాలండి. ఇప్పుడు డబ్బులు వేసి ఓట్లేసి గెలిచాడన్నమాట. అంతకన్నా ఏమీ లేదు. ఇప్పుడు బంగారం తెచ్చుకొని గెలిచలేడు కాబట్టి అసలు ఒక్కసారి గట్రా రాలేదమ్మా. అంటే ఒక యానానికి ఒక ఎమ్మెల్యేగా నిలిచాడు అంతే. ఏ పరిమాణం మాకు అయినా పర్వాలేదు, కృష్ణారావు గారు అసలు పదవులోనే లేరు. అయినా సరే ఎందుకు వస్తున్నారు? ప్రజలు నా ప్రజలు కాబట్టి వదులుకోవడానికి ఇష్టం లేదు కాబట్టి వస్తున్నారు. మరి ఎమ్మెల్యేగా నిన్ను గెలిపించాం ఎందుకు? ఒకసారి వచ్చి చూపించావు, అసలు మొహం చూపించావా? ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి ఇంకొక 2 నెలల ఎలక్షన్ కూడా దండం పెట్టి అప్పుడే కనబడి డ్రైనేజ్ కి దీనికి కలిపి 310 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. దానికి ఏఎఫ్డి స్కీమ్ అని చెప్పేసి దాంట్లో శాంక్షన్ చేయించున్నాను. మొన్న టెండర్ అయింది. కానీ ఆ పని మొదలుపెట్టి అన్ని చేయడానికి దగ్గరగా 10 నెలల నుంచి సంవత్సరం లోపు అవుతుంది. ఇవన్నీ కూడా మొత్తం ఇచ్చిన దాని శాంక్షన్స్ అన్నీ. అందుకని ఇది 2-3 రోజుల్లో పని మొదలు పెట్టారు. 3-4 రోజులు ఆ కాంట్రాక్టర్ పిలిపించి మాట్లాడతాను. కొండమూరి వెంకటరావు అని చెప్పేసి అంటున్నాడు. అతను అంత స్పీడ్గా చేయగలుగుతాడా లేదన్నది చూడడం ఒకటి. ఈ రోజు సాయంత్రం కానీ రేపు ఒత్తిడి కానీ ఇమీడియట్గా లీకేజీ చేయడం ఒకటి. మధ్యాహ్నం నుంచి మన ఓల్డేజ్ హోమ్ ట్యాంకర్ ఇంకో ట్యాంకర్ పెట్టి 2 ట్యాంకర్లతోటి ఈ 2 రోజులకి ఈ లీకేజ్ అయ్యే వరకు ట్యాంకర్లు పెట్టి పంపించడం ఒకటి. ఇది కాకుండా మీరు మొన్న బరియల్ గ్రౌండ్ విషయం చాలాసార్లు చెప్పడం జరిగింది. దానికి పాలిపి సతీష్ అని చెప్పేసి పురసానపేట కాంట్రాక్టర్కి ఇవ్వడం జరిగింది 80 లక్షల రూపాయలు. అతనికి ఈవేళ కమిషనర్ వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. పీజీ కట్టేశాడు, వర్క్ ఆర్డర్ ఇస్తున్నాడు. నేను దారిలో మాట్లాడి నేను మెట్టకూరు నుంచి వచ్చాను. నేను మెట్టకూరులో కూడా రోడ్లు, ఈ వాటరు ఇవన్నీ ఉంటే ఎవరో పట్టించుకుంటలేదంటే అక్కడికి వెళ్ళి వచ్చాను. మీరు నాకు రాత్రి ఎవరు కూడా నాకు చెప్పలేదు, తెల్లారుజాము నాకు తెలిసింది రాంబాబు ఈ విధంగా అసలు వాటర్ అది కూడా బాగోలేదంట, ఎవరు కూడా పట్టించుకుంటలేదు, వాళ్ళందరూ రోడ్లోకి వెళ్తున్నారంటే అప్పుడు నేను డిపార్ట్మెంట్ని వీళ్ళు రమ్మని చెప్పేసి ఏఈ గారిని, జేఈని వీళ్ళందరినీ కూడా వీళ్ళకి కూడా కొంతవరకు మాత్రమే ఇక్కడ ఉంటుంది. ఇవాళ ఈ జనవరి నుంచి కొత్తగా వచ్చిన వాళ్ళు జేఈ కానీ ఇద్దరు, ఎప్పుడే మధ్యలో ఇద్దరు రిటైర్ అయ్యారు. ఇప్పుడు ఒక కొత్త ఆవిడ వచ్చింది.
జాయిన్ అయ్యారు, పాండిచేరి వెళ్ళిపోయింది. ఎక్కడ కూడా కంట్రోల్ లేని పరిస్థితి ఉంది. మనం కళ్ళు ఎరజేస్తే వచ్చి వెంటనే చూసే పరిస్థితి ఈవేళ కాదు. అందుకని మీరు మీ బాధ ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళాలి, ఇమీడియట్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలన్నది మీ ఉద్దేశం. దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం అన్నది ముందు నుంచి తీసుకెళ్తున్నాం. ఈవేళ రేపటికల్లా నీకు టెంపరీగా ఇమీడియట్గా ఎక్కడా లీకేజ్ లేకుండా చేయడం అనేది ఇమీడియట్గా చేసేలాగా ఏర్పాటు చేస్తాను. 5-6 రోజుల్లో ఈ పని 25,83,000 రూపాయల పని మొదలుపెట్టేలా చేస్తాను. అలాగే ఒక ఎస్టిమేట్ కూడా ఇప్పుడు తయారు చేయమని చెప్తున్నాను. గిరాంపేట సాగుతున్నకి అక్కడ ముందు గిరాంపేటలో ఇప్పుడు ఒక ఓవర్ హెడ్ ట్యాంకు, ఒక సంపు కట్టించాం. అలాగే మన స్కూల్ పక్కన ఇప్పుడు ఎస్టిమేట్ తయారు చేశారు, 1,83,00,000 అవుతుంది. అది త్వరలోనే ఆ ఓవర్ హెడ్ ట్యాంకు, సంపు కూడా చేయించే ఏర్పాట్లు అది చేస్తాను. మొత్తం పైప్ లైన్ మార్పు చేయిస్తాను. ఈ 2 రోజుల్లో ఈ లీకేజీలు చేసి ఇమీడియట్గా చేయించడం అనేది చేస్తాం. అందుకని ఈ 2-3 రోజులకి మీకు టెంపరీగా మన ఓల్డేజ్ హోమ్ ద్వారాగా మన ట్యాంకరు, ఇంకో అద్దె ట్యాంకర్ కూడా పెట్టి మధ్యాహ్నం నుంచి మీకు వాటర్ వచ్చేలాగా నేను ఏర్పాటు చేస్తాను. అందుకని మీరు ఇతరులని, పిల్లలను స్కూల్కి వెళ్ళే వాళ్ళని ఆఫ్ చేయడం అన్నది కాదు. అది మన భైరపాలెం అయినా, తీర్థాలముండి అయినా, సాగుతున్నారైనా కానీ పిల్లలకి ఎగ్జామ్స్ అవి ఉన్నాయి. అందుకని వాళ్ళందరినీ ఇచ్చేసి మీరు నా మాటని మీరు గౌరవించి వెళ్ళండి. నేను ఈ 2 రోజుల్లో పని పూర్తి చేసి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా నాది బాధ్యత, నేను పూర్తి చేసే బాధ్యత తీసుకుంటాను. మిగతా వాళ్ళ అది అదే మీరు ఇప్పుడు ఇక్కడ స్మెల్ ఇది అయింది ఈవేళ రేపుల్లో చేసి, అలాగే పాత కాలనీలో కూడా ఎక్కడైతే ఉందో దీంట్లో కూడా ఇంకా కొంత డబ్బులు మిగులుతాయి కదా, దాన్ని కూడా లీకేజెస్ ఇమీడియట్గా 2 కలిపి చేసేలాగా చేయడం. నాకు మళ్ళా జ్యోతిరాజు ఈవేళ రేపు చేయకపోతే ఎల్లుండి వచ్చి మళ్ళీ వాళ్ళు రోడ్లో కూర్చుంటారు. ఇక్కడ ఉంటుందమ్మా, అంతకన్నా ఉండదు. లీకేజ్ పట్టుకోలేకపోయారు ఏమ్మా లీకేజ్ చేసిన దగ్గర కాకుండా అదమ్మా మీరు చెప్పింది 15 చోట్ల లీకేజీలు పట్టుకున్నారు. కానీ అది కాకుండా ఇంకో చోట్ల ఎక్కడ ఉండిపోయి కలిసిపోతుంది. మొత్తం టూర్ మీద మార్చేస్తారు ఏమ్మా. ఎలాగేనండి 25,83,000 కొత్త పైపులు వేయడానికి, లీక్ వేయడానికి కాదు. దాని కాకుండా ఈ రోజు రేపటికేమో లీకేజీలు చేసేలాగా, ఈ లీకేజీలు అయ్యే వరకు ట్యాంకర్ తోటి నేను పంపిస్తాను. నేను ఏర్పాటు చేస్తాను. మామూలుగా ఎలాంటి